ఓ మాట అడుగుతా, దేవుడు మీ పక్షమున ఉండాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఎగ్జాక్ట్లీ. నువ్వు వాక్య పక్షమున ఉంటే దేవుడు మీ పక్షమున ఉంటాడు. నువ్వు వాక్య పక్షమున ఉంటే దేవుడు మీ పక్షమున ఉంటాడు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎందుకు? దేవుడు ఎప్పుడు తన వాక్య పక్షమున నిలబడతాడు. ఆయన ఎప్పుడు వాక్యాన్ని దాటి ఏ పని చేయడు ఆయన. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్చని చెప్పాడు కాబట్టి వాక్యమును దాటి దేవుడే పని చెయ్యడు. ఏ పని చేయడు ఆయన. ఆయన ఎప్పుడు వాక్యపక్షమును ఉంటాడు. నువ్వు వాక్యపక్షమును ఉంటే ఆయన నీ పక్షమును ఉంటాడు. ఎందుకు? నువ్వు వాక్యపక్షమున ఉన్నందుకు. ఆమేనంటారా? నువ్వు వాక్యపక్షమున ఉన్నట్లయితే దేవుడు నీ పక్షమున ఉంటాడు ఆయన. నువ్వు వాక్యానికి విరోధమైతే దేవుడు నీకు విరోధమవుతాడు. నువ్వు వాక్యానికి వేరైతే దేవుడు నీకు వేరవుతాడు. ఇక్కడ మీకు అర్థమైందా పాయింట్? దేవుడు నీతో ఉండాలంటే ఒకటే ఒక మార్గం, నువ్వు వాక్యపక్షమున నిలబడడం. దేవుడు నీతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా సోదరుడా? దేవుడు నీతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా సోదరి? నీ జీవితంలో ఉండాలని నేను ఆశిస్తున్నావా? నీ కుటుంబంలో ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? ఓ పాస్టర్, నువ్వు సంఘములో దేవుడు నీకు తోడుగా ఉండాలని నువ్వు కోరుతున్నావా? సంఘములో దేవునికి తోడుగా ఉండాలి అయితే వాక్యపక్షము నిలబడండి. వ్యక్తిగతంగా వాక్యపక్షము నిలబడండి. కుటుంబంలో వాక్యపక్షమున నిలబడండి. అదేవిధంగా సంఘములో వాక్యపక్షమున నిలబడండి. సంఘములో కూడా వాక్యపక్షమున నిలబడండి. అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు.